గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు పవన్. నేను ఇప్పుడు హాస్టల్లో ఉన్నా. మార్నింగ్ వచ్చేసి 8 o'clock అవ్వబోతుంది. సో ఈరోజు మెస్లో వచ్చేసి ఇడ్లీ అదే చూపిస్తా ఉన్నాను నేను. సో ఇడ్లీ తినడానికి వచ్చాను. ఈరోజు ఈ వీడియోలో ఏమైందనేసి ఈరోజు మొత్తం చూపిస్తా. ఈరోజు ఏం చేశాననేసి హాస్టల్లో ఉండి. సో వరల్డ్ ట్రిప్కి ముందు నేను ఏం చేస్తున్నా, ప్రిపేర్ అవుతున్నా, ఎలా తర్వాత పైకి వచ్చేసి తమిళనాడు అవి చేసుకున్న తర్వాత ఈ వీడియో యూట్యూబ్ ఓపెన్ చేసి చూసాను. యాక్చువల్గా మార్నింగ్ వచ్చిన తర్వాత నేను చూస్తే నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి 995+ ఉన్నారనమాట. తమిళనాడు అవి ప్రిపేర్ చేసేసరికి 1000 అయిపోయారు, 1K సబ్స్క్రైబర్స్ అయిపోయారు. అది నేను యూట్యూబ్లో కూడా పోస్ట్ చేశాను, ప్లస్ తమిళనాడు కూడా వాట్సాప్లో కూడా చేశాను. ఇది మళ్ళా వాట్సాప్లో ఇంకొక మెసేజ్ ఏంటంటే అమెజాన్ నుంచి వచ్చింది, డెలివరీ ఈరోజు రిసీవ్ అవుద్దనేసి. సో ఈరోజు చాలా హ్యాపీ. యాక్చువల్గా 1K సబ్స్క్రైబర్స్ అయిపోవడం, ప్లస్ మైక్ కూడా వచ్చింది. ఇప్పుడు ఆ మైక్తో నేను వీడియో కూడా తీశాను. ఇప్పుడు అదే చూపిస్తున్నా. మైక్ ఈవినింగ్ టైంకి మైక్ వచ్చింది. మైక్ చూశాను, సౌండ్ కాకపోతే అంత ఏం బాగాలేదు స్టార్టింగ్లో. ఇంకా కాసేపు 2-3 వీడియోస్ తర్వాత బాగానే వచ్చింది. చూడండి ఇక్కడ ఏమేమి ఇచ్చారనేసి. ఒక బ్యాగు, ఆ బ్యాగ్లో మైక్ ఉంది, మైక్ ఒక పిన్ షీల్డ్, అట్లా హోల్డరు, అటు బాక్స్, ఇవో మాన్యువల్స్ ఒక 3-4 వచ్చాయి, పక్కన పెట్టేసాను. సో బాక్స్ మేము చెక్ చేసుకున్నాక క్లియర్గా చైనీస్లో రాసి ఉంటే అది ఒరిజినల్, లేదంటే ఫేక్ అనేసి ఒక వీడియో చూస్తే ఇప్పుడు ఈ బాక్స్ మీద చైనీస్ రాసి ఉందో లేదు చూసాను. చైనీస్ రాసి ఉంది. బ్యాక్ సైడ్ కూడా స్టిక్కర్లు ఏమి లేవు, నీట్గా ఉంది. సో పక్కన పెడేసి మాన్యువల్స్ కూడా పక్కన పెడేసి ఆ పౌచ్లోని ఏమేమి ఉన్నాయో చూశాను. పౌచ్లో మైక్ ఉంది, అది ఒక హోల్డర్ పక్కన పెట్టాను కదా, బోయా మైక్స్. దట్స్ ఇట్. ఈ మైక్తో ప్రాబ్లం ఏమైందో కాసేపు అయిన తర్వాత నెక్స్ట్ వీడియోస్ వస్తాయి, ఆ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే వాయిస్ రికార్డ్ కాలేదు. సో ఇక్కడ ఆప్షన్స్ 2 ఉంటాయి. ముందుగానే చూశాను ఆల్రెడీ రివ్యూస్లో. ఒకటి కెమెరాకి, 2 మొబైల్కి. మొబైల్లో పెట్టున్నప్పుడు కూడా అది ఎందుకో అవ్వలేదు. మేబీ ఈ అడాప్టర్ జాక్ ఏదైతే ఉంటుందో, ఈ జాక్ ఏదైతే ఉంటుందో మొబైల్కి ఇన్సర్ట్ చేసేది, అదంత ప్రాపర్గా చేసలేదు అనుకుంటా. అందువల్ల వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదు. అక్కడ రేట్ చూపిస్తున్నా యాక్చువల్గా ఎంత అనేసి. 850 అట్లా పడింది అరౌండ్. తర్వాత రివ్యూ అయిపోయింది కదా, మామూలుగా అన్బాక్సింగ్ అయిపోయింది కదా అని చెప్పి మొత్తం రూమ్ చూపెడదామనేసి ఈ పక్కన సైన్ పడేసి బ్యాగ్ పైన వీడియో రికార్డ్ అయితే చేశాను. వీడియో రికార్డ్ అయ్యింది కానీ ఇందులో వాయిస్ అయితే లేదు. మీరే వినండి, నేను వీడియో ప్లే చేస్తాను. విన్నారు కదా, వాయిస్ వస్తుంది అనుకోండి. నేను మాట్లాడుతున్నా కానీ వాయిస్ అయితే ఏమీ లేదు. కాస్త దీని తర్వాత మళ్ళీ 2-3 వీడియోలు తీసిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను వాయిస్ అనేది రావట్లేదు. చెక్ చేసుకున్నాను ఇమీడియట్గా ఈ వీడియో ఆఫ్ చేసిన తర్వాత. వాయిస్ అయితే రికార్డ్ కాలేదు. తర్వాత మళ్ళీ 2వ వీడియోలో ఫుల్గా సౌండ్ అనమాట. ఆ వీడియో కూడా దీని తర్వాత వస్తుంది, వినొచ్చు. నేను డైరెక్ట్గా అప్లోడ్ చేశాను. ఫుల్ సౌండ్. ఇలా కాదని చెప్పి ఈ విండ్ షీల్డ్ పెట్టేసి తర్వాత స్టార్ట్ చేశాను వీడియో రికార్డ్ చేయడం. అప్పుడేమైంది, ఒక వీడియోలో 4-5 minutes అనుకుంటే స్టార్టింగ్ 2 minutes వీడియో రికార్డ్ అవ్వలేదు. నేను విండో దగ్గరికి వచ్చి ఇట్లా చూపిస్తాను మైక్ ఉందని చెప్పేసి, అప్పటి నుంచి వీడియో అనేది రికార్డ్ అయింది. అది కూడా చూపిస్తామండి. మైక్ ఇక్కడ ట్యాగ్ చేశాను అనమాట. ఇప్పుడు వెళ్దాం. లిఫ్ట్ వచ్చేసింది.
అపార్ట్మెంట్స్, పీజీస్, హాస్టల్స్ ఉండే ఏరియా ఇది. పైన కొంచెం గాలి కూడా ఉంది, గాలి వస్తుంది అన్నమాట కొంచెం స్పీడ్గా. ఇప్పుడు సౌండ్ ఎట్లా ఉందో క్లారిటీ కామెంట్ చేయండి. ఓ ఫుల్ సన్లైట్. చాలామంది ఇక్కడ బట్టలు ఆరవేసుకున్నారు. ఇక్కడ కూడా అదొక బ్యాడ్మింటన్ కోర్ట్ అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా, కొత్తగా కట్టారు. లోపల ఇండోర్ స్పోర్ట్స్ టైపు బ్యాడ్మింటన్ అది ఆడుతుంటారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ ఏరియాలో చూడండి ఎట్లా ఉందో, అపార్ట్మెంట్స్ అన్నీ కంప్లీట్గా. సో కిందకి వెళ్ళిపోదాం, ఎండ ఎక్కువగా ఉంది. ఎండ ఎక్కువగా ఉంటే నైట్ టైం ఇక్కడికి వచ్చి పడుకుండేది దీనిపైన అప్పుడప్పుడు. రూమ్లో ఉండలేము యాక్చువల్గా. గాలి ఎలా వస్తుంది అనేసి అక్కడ చూడవచ్చు. బట్టలు ఎలా ఎగురుతున్నాయి కదా, అంత స్పీడ్గా వస్తుంది. సౌండ్ ఎట్లా వస్తుందో తెలియదు. సో గోయింగ్ డౌన్. బాయ్ ఫర్ నౌ. సో ఫ్రెండ్స్, ఇందాక ఏమైందంటే ఇటువైపు చూపిస్తాను అండి. ఇటువైపు తిరిగి కనబడుతుందా? ఇక్కడ కూర్చున్నా బయట, మైక్ ఇట్లా పెట్టాను. ఒక్క సెకండ్, ఒక్క మినిట్. లెంత్ ఎక్కువ కదా, పట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉంది. సో నేను కనిపిస్తున్నాను అనుకుంటా ప్రాపర్గా. మైక్ ఇక్కడ ఫిక్స్ చేశాను. ఇందాక ఏమైందంటే 2 minutes వరకు వీడియో రికార్డ్ అవుతూ ఉంది, వాయిస్ రికార్డ్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళా 2 minutes తర్వాత ఆ వీడియోలో వాయిస్ అనేది రికార్డ్ అయిందనమాట. మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తున్నా. ఇప్పుడు 3 సార్లు చెక్ చేశాను. 3 సార్లు కూడా రివ్యూ ఏం బాగాలేదు. ఫస్ట్ ఇంప్రెషన్ ఏం బాగాలేదు. ఫస్ట్ 2 times సౌండ్ ప్రాపర్గా రాలేదు, ఫుల్ నాయిస్ సౌండ్ వచ్చిందనమాట. మూడోసారి రికార్డ్ చేసినప్పుడు 2 minutes వరకు అసలు రికార్డ్ అవ్వలేదు. 2 minutes తర్వాత నుంచి రికార్డ్ అయింది. లాస్ట్ వీడియో ముందు రికార్డ్ అవ్వలేదు, తర్వాత రికార్డ్ అయిందనమాట. ఇప్పుడు మళ్ళీ 4వ సారి వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు ఎలా ఉందో వాయిస్ చూద్దాం.